వారంలో బ్రదర్ జేమ్స్ వాక్య పరిచర్యలో మరి ఆ యొక్క కుంటివాణి యొక్క స్వస్థత గురించి చక్కగా వివరించి ఉన్నాడు. మరి అది ఎంతవరకు మనం మన మనసులో ఉంచుకొని ధ్యానించడము మంచిదే, కానీ ఏదైనా ఒకటి ఆచరిస్తే అది మనకు ఆశీర్వాదకంగా ఆచరిస్తేనే మనం ఆశీర్వదింపబడతాం. మరి వాక్యం వినివారై మాత్రమే ఉండక మనల్ని మనము మోసపుచ్చుకొనక, అంటే మనమే మోసపోతూ ఉంటాం. ఎవరికి ఏమి కాదు, సంఘ కాపర్లకు కానీ పాస్టర్స్ కానీ ఎల్డర్స్కి కానీ ఎవరికి ఏమీ మోసం కలగ. దేవుడు ఉన్నది ఉన్నట్టుగానే ఆయన మహిమగా ఉంటాడు. ఏదైనా మోసం జరగాలంటే మనమే మోసం. సో వాక్యము వినివారమే మాత్రమై ఉండక దాని ప్రకారము ప్రవర్తించు వారమైతే అది మనము మరి మనము ఆశీర్వదింపబడతాం. సో వాక్యం అనేది అనేక రీతులుగా మాట్లాడుతాయి. ఈ రోజులలో మరి యూట్యూబ్లో చూసినా కూడా మనకు వాక్యం విరివిగానే దొరుకుతుంది. ఎంతగా వింటున్నామని కాదు, కానీ ఎంతగా ఆచరిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో కాబట్టి ఈ రీతిగా మనం వాక్యమును మన స్వంతంగా కూడా మరి వాక్యము సంఘంలో బోధించటం బట్టి, అదే రకంగా మన యొక్క వ్యక్తిగతంగా దేవునితో మనము సహవాసం కలిగి ఉండటం బట్టి కూడా మనం ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి మనకు దేవుడిచ్చిన అవకాశంను సద్వినియోగపరుచుకున్న వారమైతాం. మరి నిజంగానే ఇప్పుడు పాడిన పాటను బట్టి కూడా కమ్ముకుంటూ వస్తున్నది. ఎక్కడో ఒక దగ్గర ప్రపంచంలో మరి భూకంపం అనేది జరుగుతూనే ఉంటుంది. యుద్ధాలైతే జరుగుతూనే ఉన్నాయి. యుక్రెయిన్ కానీ, ఇజ్రాయెల్ దేశం మీద 4 దేశంలో కానీ 4 చుట్టుపక్కల కానీ కరువులు, ప్రేమ చల్లారును. ఇప్పుడు పాడిన పాటను బట్టి మనము ఒకసారి దాన్ని ధ్యానిస్తే నిజంగా మనకేంటంటే దేవుని కొరకు కనిపెడుతున్నాం అనుకుంటే భయమే కలుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఈ రకంగా దేవుడు మనకిస్తున్న ప్రతి విధమైన అవకాశంను మనము సద్వినియోగపరచుకోవాలి. సో మన యొక్క దేవుడు మనకిస్తున్న అవకాశములను బట్టి ఇంకా నాకు ఒక్కటి ఏమనిపిస్తుంది అంటే, ఇంకా మనము దేవుని యొక్క రాకడలో దీర్ఘశాంతం కనపరుస్తుందని 1 పేతురు గ్రంథంలో కూడా చూస్తాం. మనం 2 పేతురు గ్రంథం ఆయన దీర్ఘశాంతంను కనపరుస్తూ ఉన్నాడు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఇంకా మనల్ని మనం సరి చేసుకోవడానికి, ఇంకా మనము ఆయన స్వరూపంలోనికి మార్చబడడానికి. మరి ఏదైతే ఆదామవ్వలు దేవుని మన స్వరూపమందు మన పోలిక చొప్పున మరి ఆదామవ్వలను దేవుడు సృష్టించున్నాడు. ఆ పోలిక పోగొట్టుకున్నాం, ఆ స్వరూపంను పోగొట్టుకున్నాం. ఆ స్వరూపంను మళ్ళీ ధరించుకోవడానికి, మళ్ళీ అమర్చుకోవడానికి దేవుడు మనకి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఇంకా కొంచెం ఆలస్యం చేస్తూ ఉన్నాడు. సారీ పాస్టర్ గారు కూడా చెప్తా ఉంటారు, మనం చాలా చివరి దశలో ఉన్నామని. సో కాబట్టి దేవుడు మనకిస్తున్న ఆయుస్సు, మనకు ఒక 24 గంటలు దేవుడు మనకిస్తున్నాడు. 24 అవర్స్ అందరికీ ఇస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ 24 అవర్స్ ఇస్తున్నాడు. అందరికీ సూర్యోదయం అవుతున్నది, ఎర్లీ మార్నింగ్ అవుతున్నది, సన్సెట్ అవుతున్నది, సూర్యోదయం అవుతున్నాడు, సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. సో మరి ఇది జరుగుతూనే ఉన్నది. ఇది ప్రసంగిలో సొలొమోను మహారాజు అన్నప్పుడు సూర్యుని కింద జరుగుతూనే ఉన్నాయి, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో మనకు ఈ 24 గంటల్లో ప్రాముఖ్యమైన మరి సమయం ఏమైనా ఉన్నదా అంటే అది ఎర్లీ మార్నింగ్, ఉదయం చాలా శ్రేష్టకరమైనది. యాక్చువల్గా ఆ ఉదయకాలమైన శ్రేష్టకరమైన ఉదయంను మనం ఎంతమంది గడుపుతూ ఉన్నాం అనేది ఈరోజు మనము పరీక్షించుకుందాం. ఒకవేళ దేవునితో మొట్టమొదటి గంట గడిపితే అది నిజంగా ఆశీర్వాదకరమే. మరి అది పరిశుద్ధ గ్రంథంలో ఏ రీతిగా ఉన్నదో కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం కీర్తనలు 5:5 మనం చూస్తూ ఉంటే ఒక 3 వచనాలు దయచేసి ఎవరన్నా ఒకరు చదవండి.
దీని హెడ్లైన్ ఏముందంటే మార్నింగ్ ప్రేయర్ ఫర్ గైడెన్స్ అని హెడ్లైన్ ఉన్నది. మార్నింగ్ ప్రేయర్ కొరకు గైడెన్స్. లేదు, కీర్తనలు 5 మొదటి వచనం. యెహోవా నా మాటలు చెవిన బెట్టము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడిన. చాలు. ఇక్కడ దావీదు మహారాజు మరి చూడండి ఏ రీతిగా ఆయన యొక్క సాక్ష్యం ఇక్కడ వెల్లడిపరుస్తున్నాడు. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధము చేసి కాచియుందును అంటున్నాడు. అంటే ప్రిపేర్ చేసుకో, ఏ రీతిగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ ప్రార్థన అనేది సిద్ధపరచుకుంటున్నాడు అంటున్నాడు. దావీదు మహారాజు ఆ రీతిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ రీతిగా ఆయన అనుభవించి ప్రాక్టికల్గా చేసి ఈరోజు ఇంతకాలమైనా కూడా, ఎన్ని సంవత్సరాలైనా కూడా, దరిదాపుగా ఒక 3000 సంవత్సరాలైనా కూడా ఇంకా మనము ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మరి అది ఎంత ప్రాముఖ్యమైందో, ఆ ఉదయకాలమున ఆయనను ఎదుర్కొనుట అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఒకసారి మనం గమనిద్దామా. సో కాబట్టి ఏంటంటే ప్రాతకాలం అనేది, ఉదయకాలం అనేది, వేకువ జామున అనేది, మొదటి జామున అనేది, ఎర్లీ మార్నింగ్ అనేది ఆయనను ఎదుర్కొనుట అనేది ఎంత గొప్ప భాగ్యమో ఒకసారి మనము మనం ఒకవేళ ఆ యొక్క ప్రాక్టీస్ ఉంటే దేవునికి స్తోత్రం లేకుంటే ఈ రోజైనా ఆ యొక్క డిసిజన్ మనం తీసుకుందాం. ఆ యొక్క మంచి నిర్ణయము, ఒక ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదకరమైన నిర్ణయం, డెసిషన్ తీసుకుంటే మనము డెఫినెట్గా దేవునిలో మనము ఆనందించగలుగుతాం. సో కాబట్టి ఏంటంటే ఉదయమున ఉదయకాలంన మరి అదే రీతిగా మరి నిర్గమకాండము 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయం 2-3 వచనాలు కూడా చదువుకుందాం. ఉదయమున నీకు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలనని మోషకు చెప్తా ఉన్నాడు. ఆ 10 ఆజ్ఞలు ఇవ్వడానికి ఉదయం రమ్మంటున్నాడు, అక్కడ సాయంకాలం రమ్మంటు. ఎందుకంటే ఉదయమున ఎంత ప్రశాంతంగా ఉంటుంది, లోన్లీగా ఉంటుంది. మనకు కూడా ఏ విధమైన ఆలోచనలు ఉండవు. రాత్రన్నీ అవి సమాధి చేసి ఆ నిద్రలో కలిసిపోతాయి. ఆ ఆలోచనలన్నీ ఏం చేద్దాం, మన యొక్క సమస్యలు, ఇంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ రీతిగా చదువుకున్న పిల్లలకు చదువు విషయంలో కానీ, టెన్షన్స్ కానీ ఏదైనా కూడా రాత్రన్నీ వాటిని సమాధి చేస్తామన్న, వాటిని మర్చిపోతాం అన్నట్టు. ఉదయకాలమున ఫ్రెష్గా తాజా యొక్క ఏదైనా పూలు ఉన్నాయనుకో, తాజా పూలు ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఏదైనా కూడా ఉదయకాలంలో ఒకవేళ మనము ఏదైనా ఎక్స్కర్షన్ కానీ, ఎక్కడికైనా టూర్ కానీ ఎక్కడైనా వెళ్తే, ఒక అడవి ప్రాంతంలో ఎక్కడైనా ఉంటే ఆ యొక్క ఆకుల మీద మంచు బిందువులు పడుతూ ఉంటాయి, చక్కని గాలి వస్తూ ఉంటాయి. ఒక సైడ్ ఒక దగ్గరనేమో పక్షులు కిలకిల రాగాలు రాగుతూ ఉంటాయి. ఇంత చక్కని వాతావరణం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఉదయకాలముననే దేవుడైన యెహోవా మోషకు ఆజ్ఞాపిస్తున్నాడు, ఉదయకాలమున నీవు సీనాయి పర్వతం మీదకి రామని. ఎందుకంటే ఆ యొక్క శ్రేష్టమైన సమయం కాబట్టి. సో కాబట్టి ఏంటంటే దేవుణ్ణి మరి ఎదుర్కొనకుండా క్రొత్త రోజుని ఎదుర్కొనకూడదు అంటున్నాడు. దేవుణ్ణి ఎదుర్కోవాలి, దేవుని ఆహ్వానించాలి. ప్రభువా, ఈరోజు నీతో మాట్లాడుతున్నాను ప్రభువా, మొట్టమొదటిగా నీకే సమయం ఇస్తాను ప్రభువా. అదే రీతిగా కీర్తనల గ్రంథము 88:13వ వచనంలో కూడా చూస్తే ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అంటున్నాడు ఇక్కడ దావీదు మహారాజు. ఆసాపు అనుకుంటా, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అంటున్నాడు. ఎన్కౌంటర్ అన్నట్టు. అంటే ఎవరైనా ఎదుర్కొంటే, ఎవరైనా మనకు బంధువులు కానీ ఎవరు కానీ వస్తూ ఉంటే ఎంత ఆశ ఉంటుంది మనకు.
ఎంత సంతోషం ఉంటుంది. దూరం నుంచి అమెరికా నుంచి కానీ ఎక్కడి నుంచి వస్తూ ఉంటే ఒకవేళ ఎయిర్పోర్ట్లో మనం వెయిట్ చేస్తూ ఉంటే ఎంత ఆతృతంగా చూస్తాం. అదే రీతిగా ఉదయకాలంలో నీవు లేచి దేవుణ్ణి ఎదుర్కోవడానికి దావీదు మహారాజు ఏ రీతిగా, లేకుంటే ఆసాపు ఇక్కడ ఏ రీతిగా ఆశ కలిగి ఉన్నాడు. సో మనం కూడా అదే ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధముగా మనము ఉండవలసిన అవసరం ఉన్నది. సో కాబట్టి ఏంటంటే మరి కీర్తనల గ్రంథం 63వ కీర్తనలో కూడా మనము దావీదు మహారాజు చూస్తుంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను అంటున్నాడు. వేకువనే, ఎందుకు వేకువనే? ప్రాముఖ్యత ఏంది? ఉదయం నేను ఎందుకు ఈ రీతిగా దావీదు మహారాజు ఎన్నుకొని ఉన్నాడు? యాక్చువల్గా మార్నింగ్ అంటే ఏంది? మార్నింగ్ అంటే ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డే, అంటే మొట్టమొదటిగా దేవునికి మనం ఆ సమయముని ఇవ్వవలసిందే. వేరే ఇతర ఏ పనైనా కూడా ఏదో ఇంత రిఫ్రెష్ అయ్యో లేకపోతే వాష్రూమ్ వెళ్ళో ఏదన్నా, ఫస్ట్ నేను నా దేవుణ్ణి కలుసుకుంటా, ఆ అనుభవంలో మనము ప్రవేశం కలిగి ఉందామా? ఆ యొక్క మంచి నిర్ణయం ఈరోజు మనం తీసుకుందాం. ఫస్ట్ దేవుని మేబీ కొంచెం ఒకరికి 4 గంటలకు లేవచ్చు, 5 గంటలకు లేవచ్చు, 6 గంటలకు లేవచ్చు, తర్వాత లేస్తే నో యూస్. ఎందుకంటే అంత ప్రారంభమైతే న్యూస్లో అది ఇది ఏదేదో వాయిసెస్ అనేది అన్నీ వింటూ ఉంటాం. సో కాబట్టి ఏంటంటే 4 నుంచి 6 గంటల వరకు ఎప్పుడైనా లేచి, ఎంత అర్లీగా లేస్తే అంత మంచిది, అంత ఆరోగ్యానికి కూడా మంచిది, ఆత్మీయ రీతికి కూడా మంచిది, మన శరీర రీతిగా కూడా మంచిది. సో కాబట్టి ఏంటంటే మరి దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను అంటాడు. ఆయనను వెతుకుతూ ఉంటాడు, ఆయన ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆ అనుభూతిని, ఆ అనుభవం, ఆ ఎక్స్పీరియన్స్ని మనం గెయిన్ చేద్దామా? ఫస్ట్ ఆయనతోనే మన దినము మనం ప్రారంభించుకుందామా? సో కాబట్టి ఉదయంన సో ఈ రకంగా ఏంటంటే ఏదైనా కూడా ఏంటంటే మనం ఉదయం చూస్తూ ఉంటే రాత్రి ఒకవేళ మరి అలసిపోయి పండుకున్నా కూడా ఉదయం ఫ్రెష్గా ఎనర్జెటిక్గా లేస్తాం. బలం అనేది వస్తూ ఉంటుంది, శక్తి అనేది వస్తాం. ఒకవేళ అనారోగ్యంగా ఉంటే మనం చెప్పలేము, కానీ మామూలుగా నార్మల్గా ఉంటే ఒక శక్తి అనేది, బలం అనేది మనకు ఉంటా ఉంటుంది. సో కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం, ఉదయకాలంలో దేవుడు ఏ కార్యములు జరిగించి ఉన్నాడు. మరి ఆదికాండం 22వ అధ్యాయము 3వ వచనంలో కూడా చూస్తూ ఉంటే అక్కడ ఏంటంటే దేవుని యొక్క చిత్తము చేయడానికి, టు డూ గాడ్స్ విల్, టు డూ లార్డ్స్ విల్ అంటాడు. ఇక్కడ అబ్రహాంకి ఏం చెప్పిండంటే అంతవరకు మరి ఆయన విశ్వాసంలో పరిపక్వం చెంది ఉన్నాడు. పరిపక్వం చెందిన తర్వాత వృద్ధాపంలో కుమారుని ఇచ్చినాడు. ఆ కుమారుని ఏమంటాడంటే, అబ్రహామా అంటే చిత్తం ప్రభువా, నీకు ఒక్కగా ఎన్నుక కుమార్, నీవు ప్రేమించుచున్న అంటాడు. అక్కడ అండర్లైన్ చేసుకోవాలి మనం, నీవు ప్రేమించుచున్న, ఎందుకంటే లేక కుమారుడు పుట్టినాడు. నీవు ప్రేమించుచున్న ఆ కుమారుణ్ణి నేను చూపెట్టు, ఆ యొక్క మురియా పర్వతం మీద వెళ్ళి నీవు బలి అంటాడు, దహన బలి అంటాడు. సో అప్పుడు దేవుని చిత్తము చేయడానికి కూడా అబ్రహాం ఏం చేసిండు? ఉదయంన లేచి అన్నది అక్కడ. దేవుని చిత్తము జరిగించాలంటే కూడా ఉదయకాలం అనేది కూడా అది శ్రేష్టమైన సమయం అని. ఉదయమునే, ఎందుకంటే ఏ విధమైన తలంపులు ఉండే, ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండదు. అబ్రహాము బయలుదేరడానికి తన భార్య కానీ ఎవరు కానీ ఏ విధమైన మరి కట్టెలు సిద్ధపరచుకున్నాడు, మరి పనివారిని తీసుకున్నాడు, కుమారుని తీసుకున్నాడు, బయలుదేరిండు అంతే. ఉదయకాలంన 3 దినాలు ప్రయాణం చేస్తున్నాడు. సో ఉదయంన దేవుని చిత్తము జరిగించడానికి కూడా శ్రేష్టమైన సమయమై ఉన్నది. అదే రీతిగా ఏంటంటే మరి దేవుణ్ణి ఆరాధించడానికి కూడా మంచి సమయమై ఉన్నది. మరి నిర్గమకాండం 24వ అధ్యాయం 4వ వచనం కూడా వర్షిప్ ద లార్డ్, దేవుణ్ణి ఆరాధించడానికి, గణపరచడానికి కూడా మంచి శ్రేష్టమైన సమయమై ఉన్నది. మోషే కొండ దిగి వచ్చినప్పుడు అక్కడ ఉదయంన బలిపీఠమును కట్టినట్టు అక్కడ చూడగలరు. ఒక్కొక్కటి మరి ఇంటికి వెళ్ళి అది ఒకవేళ రిఫరెన్స్లు తీసుకొని చదవండి, కానీ డీటెయిల్గా చదివించడం అనేది మనకు సమయము సరిపోదు. సో కాబట్టి మోషే కొండ దిగి వచ్చి బలిపీఠమును కట్టి ఉదయమున దేవునికి బలి అర్పించింది. బలి అంటే ఏంది? ఆ కాలమున బలి అది. ఇప్పుడు ఏంటంటే ఆరాధన అయి ఉన్నది. ప్రాతకాలంన లేచి, వేకువజామున లేచి దేవుణ్ణి ఎదుర్కోవడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవునితో మన దినము ప్రారంభించుకోవడానికి, మరి దినములో మొదటి గడియ, మరి ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది డేను ఆయనకి ఇద్దామా. ఆరాధన కూడా ఆయనను ఆరాధించవచ్చు.
ఎక్కువగా చేసే అవసరం ఉండకపోవచ్చు, ఎక్కువగా అంటే నీకు ప్రాక్టీస్ లేకపోవచ్చు. 5 నిమిషాలు ప్రారంభించు, 10 నిమిషాలతో ప్రారంభించు, 15 నిమిషాలతో ప్రారంభించు. దేవునితోని సంతోషంగా ప్రాక్టీస్ చేయాలి. అది ప్రాక్టీస్ చేస్తే మరి మనకు అబ్బుతా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ప్రభునందు ప్రియుల, మరి అదే రీతిగా యోబు కూడా తనకు మరి ఆ కాలంలో చూస్తూ ఉంటే మరి తండ్రులే యాజకులుగా ఉంటుండే, వాళ్ళు ఇంటి యజమానే యాజకుడుగా ఉండు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా తన పిల్లలు ఏమైనా పాపము చేసినారో ఏమని అరుణోదయమున లేచి, ఉదయమునే లేచి, పెందరికన లేచి వాళ్ళ గురించి బలి అర్పించేవాడు. తన గృహం విషయంలో తాను నిర్దోషిగా ఉన్నాడు, తాను పాపము చేయలేని వాడిగా దేవునితో సాక్ష్యం పొంది ఉన్నాడు. తాను మంచిగుంటే సరిపోదు, తన కుటుంబం పట్ల కూడా ఏ రీతిగా ఆసక్తి కలిగి ఉన్నాడో యోబును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అరుణోదయంన లేచి వాళ్ళు ఏమైనా పాపం చేసినారో, నా పిల్లలు ఏమైనా పాపం చేసినారో ఏమని బలి వారి కొరకు దహన బలి అర్పించినట్టు కూడా యోబు జీవితమును బట్టి తన తాను పరిశుద్ధంగా ఉండడం అని కాదు, కానీ తన కుటుంబం కూడా పరిశుద్ధంగా ఉండడానికి కూడా ఉదయకారమున లేచి, అరుణోదయంన లేచి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి ఆ పిల్లల విషయంలో తాను మరి ఆయన మధ్యవర్తిగా ఉండి, ఎందుకంటే అప్పుడు మధ్యవర్తి లేడు, అప్పుడు యేసుక్రీస్తు లేడు, ఆయన పిల్లలకు ఆ దేవునికి ఆయనకు మధ్యవర్తిగా ఉండి, యాజకుడుగా ఉండి దహన బలి అర్పించినట్టు మనము చూడగలుగుతాం. సో మన కుటుంబం విషయంలో కూడా మనము ఏ రీతిగా బాధ్యత వహిస్తూ ఉన్నాం. మన పిల్లల విషయం కూడా, మన పిల్లలు ఏమైనా దశలో వెళ్తూ ఉంటారు, వాళ్ళు కాలేజీకి వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఎవరితో తిరుగుతూ ఉన్నారు, ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు, వారికి ఒక ప్రొటెక్షన్ అనేది మరి ఏ రకంగా ఆ ప్రొటెక్షన్ ఏ రీతిగా చేయగలుగుతాం. మన ప్రార్థన అనే ఆ ప్రొటెక్షన్ అనేది మనము చేయగలుగుతున్నామా? ఎందుకంటే సాతానుడు ఇదే యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉంటే 10వ వచనంలో చూస్తూ ఉంటే సాతానుడు శోధించనీకి నీవు ఆయనకు కుటుంబం ఆయన పర్సనల్ ప్రొటెక్షన్ ఇచ్చిన, ఆయన శరీరం ప్రొటెక్షన్ ఇచ్చినావు, మరి అదే రకంగా ఆయనకు సంపదకు ప్రొటెక్షన్ ఇచ్చినావు, ఆయన కుటుంబం ప్రొటెక్షన్ ఇచ్చినావు, అందుకే నిన్ను కొనియాడుతున్నాడు, నిన్ను ఆరాధిస్తున్నాడు అంటే సాతాను అంటాడు. అక్కడ నువ్వు కంచె వేసినావని, బౌండరీ అనేది వేసినావని అంటున్నాడు. ఆ బౌండరీ ఏంటంటే ఇదే ప్రార్థన అనే. అందుకే దావీదు నా కోట, నా కొండ, నా ఆశ్రయదుర్గము సమస్తము నీవే అని 18వ కీర్తనలో అంటుంటాడు. ఆ కొండ ప్రార్థనైన దుర్గము అనేది, ప్రార్థన అనే ఆ కంచె అనేది. సాతానుడు అక్కడ మన పిల్లలు ఎవరి దశలో ఉన్నారు, ఎందుకంటే ఈ రోజులలో చూస్తూ ఉంటే లవ్ అని అదని ఎమోషనల్ లవ్ అని అదని చేసేసుకొని ఎన్నో రకాలుగా నష్టపోతూ ఉన్నారు. రోజుకి ఏదో కేసు చూస్తూ ఉన్నాం, ఏదో రకంగా మర్డర్స్ అని చూస్తూ ఉన్నాం, ఏ రకంగా ఆత్మహత్యలను చూస్తూ ఉన్నాం, నానా విధములైన శోధనలు మనం మరి వింటూ ఉన్నాం. పేపర్ చూసినా, యూట్యూబ్ చూసినా, న్యూస్లో చూసినా అదే వస్తూ ఉన్నది. దానికి ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామే పెడతారు, చట్టములు అని ఆ రకంగా అంటాను. సో కాబట్టి ప్రభు నందు ప్రియులారా, మరి మన పిల్లల యొక్క ప్రొటెక్షన్ ఏదైతే ఆ కంచె అనేది, ప్రార్థన అనే కంచె అనేది మన కుటుంబం, నీ భర్త బయటకు వెళ్తున్నప్పుడు అనుకో ప్రార్థన అనే కంచె మనం కట్టుకోవాల్సినది ప్రతి ఒక్కరి గురించి. ఎందుకంటే మన సంఘంలో కొంతమంది మన గురించి ప్రార్థిస్తూ ఉంటారు. ఒకసారి ఒక క్షణాల్లో యాక్సిడెంట్ నుంచి మనం తప్పింపబడతా ఉంటాం. ఒక క్షణంలో ఇట్లా కళ్ళు తెరిచి కళ్ళు మూసేటోళ్ళకి యాక్సిడెంట్ నుంచి తప్పించబడతాం. అంటే సంబడీ ఈజ్ ప్రేయింగ్ ఫర్ అస్. మన గురించి ఎవరో ఒకరు ప్రే, ఆ ప్రొటెక్షన్ అనేది, ప్రార్థన అనే ప్రొటెక్షన్ అనేది అక్కడ ఉన్నది. సో కాబట్టి ప్రభు నందు ప్రియులరా, ఇక్కడ యోబు చేసిన పనిని మన కుటుంబం విషయంలో కూడా మనం చేసుకుందాం. ఒక మంచి నిర్ణయము, ఒక శ్రేష్టమైన ఆత్మీయ సంబంధమైన ఒక ప్రాక్టీస్ అనేది, ఒక అభ్యాసం అనేది చేద్దామా మనం. సో మన కుటుంబం గురించి మనము ఒక కంచె, ప్రార్థన అనే కంచె మనం కట్టుకుందామా. సో కాబట్టి ఈ రీతిగా ఏంటంటే మరి అదే రీతిగా మరి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం చూసుకుంటుండే, డూ ద లార్డ్స్ వర్క్, టు డూ ద లార్డ్స్ వర్క్. దేవుని యొక్క పని చేయడానికి కూడా ఉదయకాలమునే బయలుదేరినట్టు చూడగలుగుతాం. యెహోషువ, యాజకులు, సైనికులందరూ దేవుడు ఏం చెప్పిండంటే, నువ్వు ఎరుకో పట్టణం నువ్వు స్వాధీనపరుచుకుంటావు అంటాడు. ఆ ఎరుకో గోడ ఎంత మందంగా ఉంటుందో మరి జేమ్స్ బ్రదర్ చెప్తా ఉంటాడు. మరి 2-3 చారియట్స్,
ఆ గుర్ర రథములు కూడా పోయేటంత అంత బలంగా ఉన్నదంట దాని గోడ. మరి ఆ గోడ పగిలిపోవాలంటే ఎంత పెద్ద బాంబు వేయాలనో, అది ఎంత పెద్ద పిరంగి వేయాలనో తెలియదు. కానీ ఉదయకాలంలో లేచి యెహోషువ యాజకులు అదే రీతిగా సైనికులు వెళ్ళి 7 దినములు దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. ఉదయమునే లేచున్నారు. దేవుని చిత్తము, దేవుని యొక్క కార్యము చేయడానికి ఉదయకాలంని అక్కడ పూనుకున్నట్టు మనం చూడగలుగుతాం. అందుకే అక్కడ గొప్ప విజయం కలిగింది. ఎరుకో గోడలు కూలిపోయి ఉన్నాయి. ఉదయకాలంలో ఉన్న శక్తి అలాంటిది. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క చిత్తము జరిగించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని యొక్క పని ఏదైనా ప్రారంభించడానికి, లేకుంటే మన యొక్క పని ఏదైనా ప్రారంభించడానికి ఉదయకాలం అనేది శ్రేష్టమైన సమయం అనేది మనము ఒప్పుకోక తప్ప, దేవుని వాక్యానుసారంగా మనము ఒప్పుకోక తప్పది. అదే రీతిగా ఫైట్ లార్డ్స్ బ్యాటిల్స్, ఆ దేవుని యొక్క యుద్ధములు మనము ఈ లోక సంబంధమైన మరి యూదా పత్రికల్లో అక్కడ మనము చూస్తూ ఉంటాం. మనం పోరాటములు ఇక్కడ యెహోషువ అనేది అక్కడ ఉన్న అన్ని రాజులతోని వాళ్ళతోని పోరాడుతూనే ఉన్నాడు. ఆ యొక్క పాలస్తీనా అనేది ఆ యొక్క దేశంలో నుంచి వాళ్ళ రాజులతోని పోరాడుతున్నాడు. ఉదయకాలంలో లేచి వ్యూహపరిచి తన సైన్యములను వ్యూహపరిచి, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో 8th chapter 10th వర్షంలో తన సైన్యం అంతే వ్యూహపరిచి, స్ట్రాటజీ అన్నట్టు వ్యూహం ఎట్లా పన్నాగాలి, ఎట్లా ఎదుర్కోవాలి, ఏ రకంగా శత్రువు ఈ రకంగా వస్తాడు, ఈ రకంగా మరి ఫస్ట్ యూదా సైన్యం వెళ్ళాలి, తర్వాత సిమ్యోను ఈ రీతిగా వ్యూహపరుస్తూ ఉన్నాడు. ఉదయకాలంలో లేచి యుద్ధంకు వెళ్ళిపోతూ ఉంటారు. ఉదయకాలంలోకి వెళ్ళి కొంతమంది పనికి వెళ్తూ ఉంటారు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము దేవుని యొక్క ఆ యుద్ధములు జరిగించాలంటే, జయము పొందాలంటే, విజయం పొందాలంటే, ఎందుకంటే యెహోషువ అనేది రక్షకుడు అనేది జయమే. ఆయన ఎక్కడనేది ఒక హాయి దగ్గర, ఇదే 8వ అధ్యాయంలో అనుకుంటా నేను, హాయి మీద పోయినప్పుడే అపజయం పొందినట్టున్నా. ఎందుకంటే అక్కడ ఒక పాపం, ఆకాను ఒక పాపం చేసినందుకు అక్కడ ఆ జయం పొందలేకపోయినాడు. కానీ ఎక్కడ వెళ్ళినా కూడా యెహోషువ జయము. ఎందుకంటే దేవుడైన యెహోవా వారి పక్షంన యుద్ధం చేసి ఉన్నాడు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము ఈ లోకంలో ఎదుర్కొనే మన ఏదైనా పోరాటాలు అనేకమైనవి ఉంటాయి. ప్రతి ఒక్క ఆ ఏజ్కి సంబంధించిన పోరాటాలు మనకు ఉంటాయి. ఆత్మీయ రీతిమైన పోరాటాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. దేవుని సన్నిధికి రాకుండా ఉండడానికి, దేవుని సన్నిధికి ఎన్నో మనము పోరాటాలు మనకు ఉంటాయి. వాటిని అధిగమించవలసిన అవసరం. నేను అంటున్నాను, ఈరోజు ఉదయకాలంలో లేచి దేవుని ఎదుర్కోవాలని నేను చెప్తా ఉన్నాను. నీ నిద్ర అనేది నీకు పోరాటం అనేది ఉంటుంది. నిద్ర లేవలేము, అందరికీ ప్రాబ్లమే, అది చాలా పెద్ద సమస్యనే. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సామెతల గ్రంథం ఈ మధ్యకాలం ఆ మధ్యకాలం చాలా రెగ్యులర్గా చదివేటాను. ఇప్పుడు కొంచెం గ్యాప్ అయింది, ఇప్పుడు నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన. ఎందుకంటే సోమవాని గురించి ఎన్నిసార్లు ఉన్నదంటే, చీమల యుద్ధకు పొమ్మంటాడు, చేను దగ్గరికి వెళ్ళమంటాడు, సోమరి చీమల యుద్ధకు వెళ్ళము, నీవు ఎందాక నిద్రపోయేదవో అంటాడు. సో కాబట్టి నువ్వు తిండిపోతువైన ఈ రీతిగా ఎన్నో పోరాటాలు మనకు. తిండి అనేది మనం ఏమన్నా రాత్రి ఎక్సెస్గా తింటే మసాలా కానీ మటన్ ఇదైతే రాత్రి అనేది మనం తింటే ఉదయకరమైన లెవెల్ మత్తుగా ఉంటుంది. సో కాబట్టి నువ్వు తిండిపోతువైన నీ యొక్క గొంతుకు కత్తి పెట్టుకొనమన్నాడు. మరి నిద్ర లేవకుండా ఇది పోరాటము. మనకు రోజు పోరాటమే, బెడ్తోని మనకు పోరాటం ఉంటుంది. నేను కూడా చాలాసార్లు విఫలమైన, దూరం పెట్టుకుంటా నా అలారం అంటే ఫోన్లోనే సెట్ చేసుకుంటా, లేచిపోయి ఆఫ్ చేసి వచ్చి మళ్ళీ వండుకుంటా. చూసేటలకు గంట అవుతుంది, ఇట్లా కళ్ళు చూసేటలకు గంట అయిపోయి, అరే ఇప్పుడే కదా నేను అలారం స్విచ్ ఆఫ్ చేసిన అనుకుంటా. అందరికీ అనుభవం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ప్రభునందు ఈ పోరాటములు అనేది ఆత్మీయమైన దేవుని సన్నిధికి రావడానికి ఒక పోరాటమే. ఈరోజు కూడా మన నిన్నటి నుంచే ప్రిపేర్ అయిన మ్యాక్స్. ఆయన కూడా కొంచెం అర్లీగా రాలేదు, తొందరగా అయితే వచ్చేసాడు. బిఫోర్ కొంచెం ఒక్క నిమిషంలో లోపలికి వచ్చేసాడు. ఎంత తొందర పెడుతుంటే కూడా ఆ సమయం అనేది, దీనికి సొల్యూషన్స్ కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి ఏంటంటే పోరాటం, ఎంత పోరాటమే కూడా అర్లీగా నేను ఒక 10 నిమిషాలు రావాలనుకుంటే
రాలేకపోయినా. పోరాటం, దీన్ని అధిగమించాలి, దీన్ని ప్లాన్ చేయాలి, దీన్ని ఓవర్కమ్ కావాలి. పెద్దాన్ని ఒకసారి మిస్టేక్ అనేది కాదండి, తిరిగి చేస్తేనే అది మిస్టేక్ అనేది జరుగుతూ ఉంటుంది, తప్పు అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ తిరిగి చేస్తే మాత్రం అది మిస్టేకే. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం బ్యాటిల్స్ ఫైట్ చేయాలంటే ఉదయకాలంలోనే మనం ప్రారంభించుకోవాల్సిన అవసరం. యుద్ధము వ్యూహము అన్నీ ఆ స్ట్రాటజీస్ మొత్తము మరి ఉదయకాలంలోనే లేచి మరి యెహోషువ చేసినట్టు, జయం పొందినట్టు మన ఆత్మీయ జీవితంలో కూడా ఏ పోరాటమైనా కూడా చేసాలంటే ఉదయకాలంలో, ప్రభువా నేను ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ప్రభువా ఈరోజు నేను కాలేజీకి వెళ్తా ఉన్నాను, ప్రభువా నేను ఈరోజు లేకుంటే నేను నా యొక్క దైనందిన మరి పనిలో నేను వెళ్తున్నాను, నేను పరిచర్య నిమిత్తమే వెళ్తున్నాను, ప్రభువా నేను బయట వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను, ఎవరితోనైనా మాట్లాడడానికి ప్రభువా నాకు సాక్ష్యం చెప్పడానికి, నీ గురించి నేను చెప్పడానికి నాకు తరుణం ఈ ప్రభువా. ఈ పోరాటములన్నిటిది ఇవన్నీ ఈ ఆత్మీయమైన పోరాటాలన్నీ. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము ఈ ఆత్మీయ పోరాటములు దేవుని సహాయంతో చేస్తే ఏ రీతిగా యెహోషువకు ఇశ్రాయేలులకు ఆ జయం అనేది పొంది ఉన్నారో అదే రీతిగా మనము పొందగలుగుతాం. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం కూడా చాలా శ్రేష్టమైనది. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడై ఉండి ఆయన ఏది కావాలంటే దాని చిత్తం ఏది కావాలంటే ఆయన చేయగలుగుతాడు. ఆయన ఆశ్చర్య కార్యములు ఇతడు ఎంత గనుడో చూడుడి అంటారు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది, ఇందడు ఎంత గనుడో చూడుడి అంటాడు. ఆయన అధికారము గలవానితో మాట్లాడినాడు, ఆయన సముద్రముకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, నీళ్ల మీద నడిచి ఉన్నాడు, నీళ్లను ద్రాక్షరసింపజేసినాడు, ఇంకా అనేక అద్భుతాలు చేస్తున్నాడు, చనిపోయిన వారిని లేపినాడు, అప్పుడే చనిపోయిన యాయీరు కుమార్తెను లేపినాడు. యాయీరు కుమార్తెను ఒకవేళ ఏమన్నా కొంతమంది అని ఉండొచ్చు, చనిపోకుండా అందుకే ఆయన పోయి ప్రార్థన చేసి లేపిండి అనొచ్చు. మళ్ళీ నాయీరు విధవరాలి కుమార్, ఆ 3 ఇన్సిడెంట్స్ చూడండి ఒకసారి ధ్యానించేటప్పుడు. ఇవన్నీ ధ్యానించాలా మనం. యాయీరు కుమార్తె అప్పుడే చనిపోయింది కాబట్టి అప్పుడే చనిపోయిందో లేదో అన్నట్టు ఒక అనుమానం ఉంటుంది. మన నాయీరు విధవరాలి కుమార్ వాళ్ళు అంతకుముందు ఒకరోజు చనిపోయి ఉండొచ్చు, మరుసటి రోజు శవాన్ని తీసుకొని వస్తారు, పూడ్చడానికి వెళ్ళిపోతున్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తటస్థించినాడు. అంటే ఒక 1.5 డే అయిందో ఏమో, అప్పుడు చిన్నవాడా లేవమన్నట్టు ఆ చిన్నవాడిని లేపుతాడు. అది దుంకుడు కలమ్మ ఏమంటుంటారు, ఆడబోయి పిలిచి బాబా బాబా లేకుండా నాన్న అమ్మ అని పిలిస్తే లేస్తారంటే అదొక దుంకుడు కల ఏమంటుంటారు, అది పిలుస్తూ ఉంటారు హిందూస్ లాస్ట్ అన్నట్టుగా. అక్కడికన్నా పిలిస్తే లేస్తారేమో అని ఆశ ఉంటుందంట. అప్పుడు లేస్తే అందరు పరిగెత్తారు అక్కడ. సో కాబట్టి ఏంటంటే ఆ రకంగా నాయీను విధవరాలి యొక్క కుమారుణ్ణి అక్కడ లేపి ఉన్నాడు. ఇంకొకడు ఏమో చనిపోయింది అని ఒకవేళ అనుమానం ఉంటుందని లాజరును 4 దినాలు సమాధిలో ఉన్నాడు. ఈ సీక్వెన్స్ అనేది చూడండి పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా వ్రాయించి ఉన్నాడో. సో కాబట్టి ఏంటంటే 4 దినాలు కుళ్ళిన లాజరును, అప్పుడు వాళ్ళొక మార్త అంటది, వద్దు ప్రభువా 4 దినాలు అయిపోయింది, శవం గుల్లిపోయింది అంటాడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు అంటాడు. సో కాబట్టి అప్పుడు ఆ యొక్క 4 దినాలు కుళ్ళిపోయిన లాజరు లేచిరా అంటలకే కట్లతోని, అదే ఆయన కట్లు విప్పుడి అంటాడు. అంతే. కొంతమంది పారిపోయి ఉండొచ్చు అక్కడ. మన థర్స్డే రోజు ఒక ఢోమ శబ్దం వస్తే అందరం అలర్ట్ అయిపోయింది. మరి ఆ లాజరు సమాధి నుంచి లేస్తే ఏ రీతిగా ఉంటుంది. సో కాబట్టి ఆ రీతిగా ఇతడు ఎంత గనుడో చూడు. ఆయననే భూమి ఆకాశంలో సృష్టించిన దివాధిపతి అయిన దేవుడు. నేను ప్రధాన శిల్పిన ఇంటిని అంటాడు. నేను పరలోకం సృష్టించినప్పుడు నేను అక్కడ ఉంటిని అంటాడు సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో. ఇటువంటి గొప్ప మరి ఈ యొక్క ఇంత గనుడు, ఇంత సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఏంటంటే, యేసుక్రీస్తు పెందలకడ లేచి ప్రార్థించుటకు ఆ అరణ్యమునకు ఏకాంతముగా వెళ్ళెను అంటాడు. ఆయనకేం అవసరం అండి మనకు మాదిరిగా ఉండడానికి, మరుసటి దినముకు శక్తి పొందడానికి, మరుసటి దినముకు సాతాను ఎదుర్కోవడానికి, సాతాను శక్తులను సాతాను శోధనను ఎదుర్కోవడానికి ఆ ఉదయకాలంలో ఏకాంతముగా ఆయనతో ఉంటాడు.
ఏకాంతంగా కుటుంబపరంగా, నెక్స్ట్ ఫస్ట్ అయితే వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎదుర్కోవాలి, నెక్స్ట్ కుటుంబ ప్రార్థన. సో కాబట్టి ఈ రకంగా నీకు నెక్స్ట్ వచ్చే ఆ దినంలో శక్తిమంతుడు కావాలంటే, నువ్వు జయశీలుడు కావాలంటే, ప్రతి విషయంలో జయం పొందాలంటే, నీ శోధనలు నువ్వు ఎదుర్కోవాలంటే ఆ ఉదయకాలంలో నువ్వు శక్తి పొందవలసిన, దేవుని సన్నిధిలో ఆ శక్తి పంచుకోవాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు పెందెలకన్నే లేచి వెళ్ళిపోయినాడు. సో అందుకే అంత గొప్ప కార్యములు ఆయన చేసినాడు. యేసుక్రీస్తే ఆ రీతిగా చేస్తే నీవు నేను ఎంత పురుగు వంటి యాకోబు అంటాడు. పురుగు వంటి వ్యాపోడు, చిన్న పురుగులు. ఎంత మన జీవం ఏ పాటిది, ఈరోజు ఉండి రేపు ఉండలేం. దానికి ఎంత విర్రవిగా అవసరం ఏమున్నది? మనం ఏం చేయగలుగుతాను? ఆవిరి వంటి వాడం అంటే, నీటి ఆవిరి వంటి వాడం మనం. గడ్డి పోచ లాంటిది మన ఆయుస్. ఇవల్ల ఉంటాము, రేపు ఇక్కడ మనల్ని పడుకోబెడతారు. మన సహోదరులు ఎంతోమంది మన మధ్యలో పడుకొని మరి ఈరోజు సమాధి చేయబడి ఉన్నారు. రేపు మనము కాదా? మరి ఎందుకు మనము యేసుక్రీస్తు ప్రభుల వారి ఉదయకాలమున వేకువజామున వెళ్ళి ప్రార్థించినప్పుడు, నీవు నేను ఇంకా పండుకుంటే ఈ నిద్రపోతా, నీకేమి వచ్చినది అంటాడు. యోనా ఆ యొక్క పడవలో ఉంటాడు. నినివేకి వెళ్ళి సువార్తను చెప్పమంటే, నినివే ప్రజల గురించి రక్షణ చెప్పమంటే, మరి యొప్పకి వెళ్ళిపోతాడు. టికెట్ తీసుకొని వేరే పడవ ఎక్కి ఓడ అడుగు భాగమున పోయి పండుకొని ఉంటాడు. ఓడ మరి దేవుడు తుఫాను గొప్ప తుఫాను అంటాడు. గొప్ప 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 అంటాడు. అక్కడ గొప్ప తుఫాను తీసుకొని వచ్చి ఓడని వాళ్ళందరూ, ఆ పడవలో ఉన్న ప్రయాణికులు కానీ, ఆ యొక్క మరి నావికులు అందరూ మరి తోబా అవుతుంటే భయందోళన వస్తే ఎప్పుడు చచ్చిపోతామో ఏ రకంగా అంటాను ఉంటే, మన సేవకుడు పోయి ప్రవక్త పోయి అక్కడ నిద్రపోతున్నాడు. అక్కడ వచ్చి అన్నిడు వచ్చి అంటున్నాడు, ఈ నిద్రపోతా నీకేం వచ్చినది అంటాడు. ఒక అన్నిటితోని మనము హెచ్చరింపబడతాం. ఒక అయ్యప్పలను చూసుకుంటే మనం కొంచెం మనకు నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళు 4 గంటలకు లేచి పూజ చేస్తారు, నమాజ్ చేస్తూ ఉంటారు. నువ్వు నిద్రపోతుంటావు. వాళ్ళ స్వరము నిన్ను నిద్రపోతా, నీ సజీవుడైన దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, తన రక్తం ఇచ్చినాడు, కాపాడినాడు. మరి నువ్వు నిద్రపోతే ఎంతవరకు న్యాయం? అన్నిలు వచ్చి నిద్రపోతా నీకేమి వచ్చినది అని అక్కడ యోనా ప్రవక్తను గద్దించినట్టు మనం జరుగుతుంది, హెచ్చరించినట్టు జరుగుతుంది, ఇన్సల్ట్ చేసి ఉన్నాడు. ఈరోజు కూడా మనము ఆ రకంగా మరి యావత్ సృష్టి యావత్తు కూడా దేవుణ్ణి స్తుతించింది. ఆకాశంలో ఆయన మహిమను ప్రచురపరచుచా ఉన్నది. పక్షులు, జంతువులు సమస్తము ఆయనను కిలకిల రాగముతో, చెట్లు అవన్నీ దేవుణ్ణి ఆరాధిస్తుంటే 149 కీర్తనలన్నీ పర్వతంలారా దేవుణ్ణి స్తుతించుడి అంటుంటాడు. మరి నీవు నేను నిద్రపోతున్నామంటే ఆ రోజు ఒకవేళ దేవుని యొక్క రాకడొస్తే మన పరిస్థితి. సో ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు మనకు ప్రతి విషయంలో మాదిరిగా ఉండనని 1 పేతురు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. మనకు ఆయన అన్ని విషయంలో మాదిరిగా ఉన్నాడు. మనకు మోడల్గా ఉండడానికి ఆయన అన్ని చేసి ఉన్నాడు. పరిశుద్ధైన పౌలు కూడా అంతే, నేను క్రీస్తుని పోలి నడుచుకొని ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. ఆయన అడుగు జాడలో నడిచి ఉన్నాడు. సో కాబట్టి ప్రభునందు క్రీస్తును మాదిరికరంగా తీసుకుందామా? యేసు క్రీస్తు ప్రభుల వారే ఉదయకాలమున పెందలకాడిన అరణ్యమున ఏకాంతముగా దేవునితోని కలుసుకోవడానికి, దేవునితో ప్రార్థించుకోవడానికి మనకు మాదిరిగా ఉంచిపోయినాడు. మనం కూడా లేచి దేవుణ్ణి ప్రార్థిస్తామా? సో కాబట్టి అదే రీతిగా మరి వారి స్త్రీలు కూడా మరి మాకు మార్కు సువార్త 16వ అధ్యాయం 2వ వచనంలో కూడా వస్తావు కూడా, యేసు విజిట్ ద టమ్, మరి అది ఒక సమాధిని కూడా దర్శించిన స్త్రీలు ఉదయకాలంలో ఆదికారంలో. ఎందుకంటే వాళ్ళకి శనివారం వాళ్ళకు నిద్ర లేకుండా వచ్చును. వాళ్ళకు యేసుక్రీస్తు యొక్క శవంను మరి ఆ యొక్క సుగంధ ద్రవ్యములతో ఆయనను మరి పెట్టడానికి వచ్చిన్నారు. వాళ్ళు ఆయనను లేచి 3 దినాల తర్వాత లేస్తానని వచ్చినాడు. మరి ఆ ఉదయకాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు లేచి ఉన్నాడు. ఆదివారము పెందలకన్నే లేచి ఉన్నాడు. ఆయన అందరికన్నా ముందు లేచున్నాడు. ఆయన ముందే ప్రవచించున్నాడు, నేను చనిపోయి 3వ దినం లేస్తానంటాడు. సో పెందలకడ ఆశ, ఆ దేవుణ్ణి చూసి ఉన్నారు. ఆ మరియ వాళ్ళందరూ అవన్నీ ఇంటికి వెళ్ళి చూడండి మరి విజిట్ ద టమ్. సో కాబట్టి స్త్రీలు ఆదివారం పెందలకడ లేచి క్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనను చూసి, ఆయన లేచి ఉన్నాడు. ఆయన పునరుత్థానం కూడా ఉదయకాలంన లేచి ఉన్నాడు. సో కాబట్టి ప్రభు నందు ప్రియులారా,
మరి ఈ రీతిగా మనము చూస్తే మరి నీతిమంతుల కొరకు కూడా మనము ఒకసారి దేవుని యొక్క ఉదయకాలంన ఏ రీతిగా ఉంటుందో చూద్దాం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరన్నా. కీర్తనలు 35వ వచనం. 30వ అధ్యాయం 5 అమ్మా. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలపున ఏడుపు వచ్చి రాత్రి వెళ్ళబుచ్చును. ఉదయమున సంతోషము కలుగును. రాత్రి దుఃఖము బాధ ఉండొచ్చు, మరి ఏదైనా ఆయాసం ఉండొచ్చు, మనకు అనారోగ్యత ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఉదయమున నీతిమంతుల కొరకు దేవుడు ఆనందమును సంతోషమునని, ఉదయమున సంతోషము కలుగును. నీతిమంతులకు దేవుడు ఆ సంతోషము, జాయ్ అనేది, ఆనందం అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. అదే రీతిగా 92వ కీర్తన 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. హృదయమును నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతయు, 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. ప్రతి ఉదయము అంటున్నాడు ఇక్కడ. ఉదయము నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను అంటాడు. ప్రతి ఉదయమును ఆయనను మరి ఈ రీతిగా ఆయన యొక్క గాడ్స్ లవింగ్ కైండ్నెస్ని కూడా ఉదయమున మనము చూడవచ్చును. అదే రీతిగా మరి గాడ్స్ మెర్సీస్, దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాత్సల్యత ఏ రీతిగా ఉంటుందో ఇది చాలా అందరము ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం. ఏంటంటే విలాపవాక్యంలో 3వ అధ్యాయము 22, 23 వచనం చూస్తూ ఉంటే చదవండి. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనంలో కూడా చూడవచ్చు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము అంటే ఇక్కడ ఇంగ్లీష్ బైబుల్ ఏంటంటే ఎవ్రీ మార్నింగ్ అని ఉంటుంది. ఇక్కడ అనుదినము అని తెలుగులో కొంచెము ట్రాన్స్లేషన్ మిస్టేక్ అయింది. అనుదినము అని ఎవ్రీ మార్నింగ్, నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎవ్రీ డే మార్నింగ్ దేవుడు మనకు ఆయుష్ ఇచ్చిందంటే ఎగురి గంతులేసి దేవా ఒక దినం ఆయుష్, ఒక నూతన ఆలోచనతోని, ఒక కొత్త ఆలోచనతో, ఆత్మీయమైన ఆలోచనతోని మన దినమును మనము ప్రారంభించుకోవాలి. ప్రతి దినము, ప్రతి ఉదయమునే మనము ప్రారంభించుకుంటే మన ఒక దినమంతా సంతోషంగా ఉంటుంది. నూతనముగా ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఒక అంశం ఏంటంటే, ఒక నూతన క్రొత్త ఆలోచనతో మన దినం ప్రారంభించుకోవాలి. ఈరోజు దేవునితో నేను ఏ రీతిగా గడపాలి, మధ్యాహ్నము దేవునితో గడపాలన్నా, కొద్దిగా ఒక అర్ధ గంట గడుపుతాను, ఒక 15 నిమిషాలు గడుపుతాను, సాయంత్రం ఒక 4 గంటలు, దినమున ఒక 3 మార్లు అనే భక్తులు ఈ రీతిగా ఉన్నారు. 3 మార్లు మనం తింటూ ఉంటాం. మరి 3 మార్లు తింటున్నప్పుడు 3 మార్లు దేవుని సన్నిధిలో మనం గడపడం తప్పేమంటే? సో ఈ రీతిగా ఒక మంచి నిర్ణయం, ఒక నూతన ఆలోచనతోని, నూతనముగా ఆయన వాత్సల్యత, ఆయన నూతనంగా వాళ్ళు వాత్సల్యత పుడితే నీవెందుకు పాత వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎవరైనా ఏమైనా అంటే, ఏం సిస్టర్ బాగున్నావని ఎవరైనా పెద్దవాళ్ళని కానీ, ఏం సిస్టర్ మోకాలు నొప్పులు అంటాడు. మోకాలు నొప్పులు ఒకటే, మొత్తం అంతా బాగున్నదా? వేరే గుండె బాగున్నది, లివర్ బాగున్నది, కిడ్నీస్ బాగున్నది, గుండె అన్నీ బాగున్నాయి కదా, కళ్ళు బాగున్నాయి కదా, అది ఒక్కదాని గురించి ఎందుకు ఫోకస్ చేస్తూ ఉన్నావు? ఫస్ట్ అదే అంటారు, నెగిటివ్ అంటారు, పాతదే అంటారు. అంటే ఏదైనా కొత్త చెప్పాలన్నా, కొత్త ప్రాబ్లం చెప్పాలన్నా అంటున్నా. నా ఉద్దేశం అది కాదు. మంచిగా ఉన్నా బ్రదర్, దేవుని కృపను బట్టి నేను మంచిగా ఉన్నా, నేను ఆరోగ్యంగా ఉన్నా, దాన్ని బట్టే నీకు నీ యొక్క ఆరోగ్యం ఆధారపడుతుంది, నీ సంతోషం ఆధారపడుతుంది. దేవుని యొక్క సంతోషంను నీవు అక్కడ ఎక్కువ వ్యక్తం చేయడానికి నీకు ఒక అవకాశం. దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి నేను మంచిగా ఉన్నా బ్రదర్. కొంచెం బాధ ఉండవచ్చు,
కానీ వేరే ఒక 0.5% నీకు అనారోగ్యం ఉండొచ్చు. 95% మంచిగా ఉన్నావు కదా, లేకుంటే ఒక 10% అనారోగ్యం ఉండదు. 90% మంచిగా ఉన్నావు కదా, ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నావు కదా. అందుని బట్టి దేవుణ్ణి స్తుతించవచ్చు. మరి ఎవ్రీ డే ప్రతి ఉదయం నూతనముగా ఆయన యొక్క వాత్సల్యత పుడతా ఉంటే మనకు కూడా నూతనమైన ఆలోచనలతో మన దినమును మనం ప్రారంభించుకోవాలి. ఈరోజు దేవునితో నేను ఏ సత్సంబంధం, దేవునితో నా యొక్క సంబంధమును మొదటి యోహాను పత్రికలో అంటాడు, అన్యోన్య సహవాసము అంటాడు. నాకు చాలా మంచి ఇష్టమైన వర్డ్ అది, అన్యోన్య సహవాసం. అంటే ఆయనకు ఆయన పెనవేసుకొని, దాన్ని ఇంకో రకంగా ఏంటంటే బెన్యామీను యొక్క ప్రాణము అంట యాకోబుకు పెనవేసుకున్నదంట. ఇట్లా తాడు ఏ రీతిగా ఇదవుతుందో ఆ రీతిగా పెనవేసుకోవాలి. దేవునితోని ఆ రీతిగా మనం అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ఈరోజు నా సహవాసం ఏ రీతిగా పెంపొందించుకుంది నేను పదే ఇక్కడ మరి పాస్టర్ గారు కానీ వాళ్ళు అందరం వెల్డర్స్ చెప్తాను, అర్లీగా రావాలి. అది కేవలం ఏంటంటే మైండ్ సెట్ అంతే. మన మైండ్లో ఒకసారి డిసైడ్ అయినామనుకో, మనం ఒక ఊరికి పోవాలనుకో తొందరగా లేచిపోమా? ఎందుకు లేస్తున్నావు? నీ మైండ్కి ప్రిపేర్ ఇస్తున్నావు. చర్చికి వెళ్తే లేట్ అయినా పర్లేదు అన్నట్టు నిర్లక్ష్య ధోరణి అనేది మంచిది కాదు. కాబట్టి నూతనంగా పాతవి గతించను. మరి పరిశుద్ధైన పౌలు అన్నట్టు నేను ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అంటాడు ప్రభునందు ప్రియులారా. ఇంతవరకు నువ్వు ఆలస్యం వచ్చి ఉండవచ్చును, కానీ ఇప్పుడైనా ఈ రోజైనా ఒక దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క సముఖములో సహవాసంలో ఇక్కడ దేవుని ఆత్మ ఆవరించి ఉన్నది. దేవుని ఎదుట మనం నిర్ణయం తీసుకున్నాం, ఒక నిబంధన ప్రభు బల్ల దగ్గర ఒక డిసిషన్ తీసుకుంటున్నాం. దాన్ని వైలేట్ చేస్తున్నామంటే ఏదైనా నీవు ఒక రాంగ్ రూట్లో పోతే నీకు ఫైన్ పడుతుంది, పెనాల్టీ వేస్తూ ఉన్నాడు. ఒక లేడీ నాకు తెలుసు, ఆమె ఏం చేసిందంటే సిగ్నల్ వచ్చిందంటే అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారంట. పోలీసు వాళ్ళు ఉంటే ఈమె ఏం చేసింది, అప్పుడు బండి ఆపి హెల్మెట్ తీసి పెట్టుకొని స్టార్ట్ చేసుకొని అదంతా ఫోటో తీసి మళ్ళీ ఆమెకు చాలని పంపించిందంట. అంటే నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఆ ట్రాఫిక్ పోలీసు మొత్తం ఆమె హెల్మెట్ బండ్ల నుంచి తీసి పెట్టుకొని మొత్తం అంతా వీడియో పంపించిండంట, పంపించి పెనాల్టీ పెట్టిండంట. ఈ లోక సంబంధ రీతిగా మనం వైలేట్ చేస్తే మనకు పెనాల్టీ పడితే, దేవుని పరలోక సంబంధం అన్న పరదేశము నా దేశము నా ప్రియుని దేశం అని పాట పాడుకున్నాం కదా, నా దేశం అంటున్నాం, అక్కడ నా ప్రియుని దేశం అంటున్నావు. మరి ఆ దేశంలో ఒకరొక ప్రిపేర్ అవుతున్న నీవు ఆలస్యం చేస్తున్నావు అంటే మరి నువ్వు వైలేట్ చేసినట్టు కాదా? చట్ట విరోధంగా దేవునికి అగెన్స్ట్ చేసినాం. దేవుని బల్ల దగ్గర మనము నిర్ణయం తీసుకుంటున్నాం, అక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాం. దేవుడన్నా ఫెయిల్యూర్ దేవుడు ఉండాలి, లేకుండా నీవైనా ఫెయిల్యూర్ అయి ఉండాలి. సరే, ఏదైతే ఏందంటే ఇప్పటికైనా కూడా ముందున్న వాటి కొరకు రేపటి గురించి ప్రభువా నెక్స్ట్ టైం అంటే నన్ను నేను సరి చేసుకోవడానికి సమయం నాకు తరుణం ఇస్తున్నావు తండ్రి, నా ఎడల ఇంకా దీర్ఘశాంతం కనపరుస్తున్నావయ్యా. నీ సన్నిధికి రావడానికి ఆ రోజు ఏ విధమైన పని చేయకుండా దేవుని సన్నిధికి వస్తే దేవుని తప్పకుండా మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఆ గిల్టీ కాన్షియస్ అనేది మనకు ఉండదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆలస్యం వస్తే గిల్టీ కాన్షియస్ అనేది ఉంటుంది. మన మనసాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటాయి. ఎవరేమన్నా అవసరం, కొంచెం పాస్టర్ గారు అంటుంటే కొంచెం బాధ అనిపిస్తుంది మనకు, నో డౌట్. కానీ నీ మనసాక్షి నీవు ఒకవేళ యేసు క్రీస్తు యొక్క రక్తము చేత ప్రోక్షింపబడిన మనసాక్షి హృదయం కలిగి ఉంటే నీ మనసాక్షే నిన్ను గద్దిస్తూ ఉంటుంది. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచుంటుంది. సో కాబట్టి ఇశ్రాయేల్ని కూడా ఉదయకాలమునే బలి అర్పించమంటని చెప్తా ఉంటాడు. మరి నిర్గమకాండం 29:38-42 చూస్తూ ఉంటే నీవు ప్రతి దినము ప్రతి సాయంకాలము 2 గొర్రె పిల్లలను తీసుకొని ఉదయం అర్పించాలి, సాయంత్రం అది ఆరాధనకు ఇశ్రాయేలులకు ఆ రీతిగా కట్టడి చేసిండు. ఈరోజు మనకు బలి లేదు, ఏమీ లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు, కేవలం ఆయన సమయం ఇమ్మంటున్నాడు, ఆయన ఇచ్చిన ఆయుష్నే ఆయన సన్నిధిని ఇమ్మంటున్నాడు. కాబట్టి ప్రభు నందు ప్రతి ఉదయము ఆయనతోని మనం మరి ఆయన సన్నిధిలో వాళ్ళు బలి అర్పించినట్టు మనము మన యొక్క ప్రార్థన అనే బలిని మనం అర్పిస్తాము, ఆరాధన అనే బలి మనం అర్పిస్తాము. అదే రీతిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఫిగరేటివ్గా
సూచనగా ఏంటంటే యేసుక్రీస్తుకే ఉన్నది. అదేంటే యేసుక్రీస్తు వేకువ చుక్క అయి ఉన్నాడు. వేకువ చుక్క ఆయన నన్ను పరిగణించి ఉన్నారు. యేసుక్రీస్తును వేకువ చుక్క అని ప్రకటన గ్రంథం 22:16 చూస్తే క్రీస్తు ప్రభుల వేకువ చుక్కగా ఆయన చేసినట్టు మనము చూద్దాం. సో కాబట్టి ప్రభునందు దేవుని యందు మరి చాలామంది భక్తులు కూడా ఇంత కామెంటరీ రాసిన వాళ్ళు కూడా ఉదయకాలంని రాసినట్టు ధ్యానించినట్టు మనం చూడగలుగుతాం. మాథ్యూ హెన్రీ బైబిల్ కామెంటరీ రాసినాడు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి ప్రార్థన పూర్వకంగా రాసినట్టు. అదే రీతిగా ఆండ్రూ క్లార్క్ అనేట కామెంటరీ రాసినాడు. ఈ రకంగా ఏంటంటే దేవుని సన్నిధిగా చివరిగా కొన్ని విషయాలు ఏంటంటే మొట్టమొదటిగా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం ఈరోజు. ఏంటంటే మరి అన్నిటికంటే ముఖ్యంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని తర్వాత నేను ఫైనల్ కంక్లూషన్ చేస్తూ ఉంటాను. పొద్దున్నే లేవాలంటే ఏంటంటే అర్లీగా వనుకోవాలి. అంటే నేను సెకండ్ డ్యూటీ ఉంటుంది అంకుల్, లేకుంటే నాకు వేరే పని ఉంటుంది, ఆ పని ఉంటుంది కాదు. నువ్వు అర్లీగా లేవాలంటే అర్లీగా వనుకోవాలి. అర్లీ గో టు బెడ్. అంటే వేస్ట్ పనులు ఏమైనా చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే టీవీ చూడడమో, లేకుంటే మన యొక్క ల్యాప్టాపో, లేకపోతే మన కంప్యూటరో, లేకపోతే సెల్ ఫోనో, ఏదైనా వ్యర్థమైనవి చూస్తూ ఉంటే దాన్ని పక్క కూడా. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏంటంటే మన యొక్క డే ప్రోగ్రామ్ అనేది వేసుకోవాలి. ఈరోజు నేను ఏం చెయ్యాలి, ఏ సమయంలో ఏం చేయాలి అని ఒక టైం టేబుల్, ప్రాపర్ టైం టేబుల్ అనేది మనము రాసుకుంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే అది ఏదైనా అవుతుంది. ఏ టైంలో ఏం చేయాలి, ఈరోజు నా టైం ఇది, నాకున్న 24 గంటలు నేను ఏం చేయాలనేది ఒక ఫిక్స్ అనేది చేసుకుంటే మనం ఈజీగా సక్సెస్ అవుతాం. ప్రెషర్ అనేది ఉండదు, స్ట్రెస్ అనేది ఉండదు. సో కాబట్టి అర్లీగా పండుకుంటే మనం అర్లీగా లేవగలుగుతాం. సో వ్యర్థమైన ఏమన్నా ఉంటే వాటన్నిటి పక్కగా పెడతాం. అర్లీగా 10 గంటలకు లేస్తే 6 గంటలకు లేవచ్చు, 9 గంటలకు లేస్తే 5 గంటలకు లేవచ్చు. ఈ రకంగా మినిమంగా 7 to 8 అవర్స్ మంచి స్లీప్ ఉంటే, ఓ సౌండ్ స్లీప్ అనేది ఉంటే. ఎందుకంటే నేను బ్రదర్ కృష్ణ బ్రదర్ చెప్తా ఉంటాడు, ఏది నేను నెమ్మదితో ఉన్నారా బ్రదర్? ఒక వాక్యం నాకు సాయం చేస్తారా? 4వ సామెతల్లో ఉంటారు కదా, నేను నెమ్మదితో నిద్రపోతున్నాను అంటాడు బ్రదర్, చెప్తా ఉంటాడు. అది నువ్వు నెమ్మదిగా నిద్రపోవాలంటే దేవుని వాక్యం చదువుకొని ప్రార్థి పండుకుంటే నీకు నెమ్మది అనేది నిద్ర వస్తుంది. సౌండ్ స్లీప్ అనేది వస్తూ ఉంటుంది నీకు, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ అని నిద్ర వస్తూ ఉంటుంది. ఆ నిద్ర పోయింది మరి మంచిగా అర్లీగా నిద్రపోతే అర్లీగా లేవచ్చు, దేవుణ్ణి నీవు ఎదుర్కొనవచ్చు. సో లేట్ నిద్రపోతే అర్లీగా మనము లేవలేము. సో ఉద్యోగ రీతిగా ప్రాబ్లమ్ సమస్యలు ఉండవచ్చును, కానీ అది మనము డేకు దాన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు. డేలో ఇంకేదన్నా పీరియడ్లో మరి ఉదయకాలంలో నువ్వు నిద్రపోతావు కాబట్టి, నువ్వు రాత్రి డ్యూటీ చేస్తావు కాబట్టి, మరి డేలో ఎప్పుడన్నా ప్రోగ్రామ్ దేవునితో గడపడానికి, ఒంటరిగా ఆయనతో గడుపుకోవడానికి నీవు సమయము ఫిక్స్ చేసుకోండి. అదే రీతిగా ఏంటంటే మనం స్లోగా ప్రారంభించాలి. ఇంతకుముందే చెప్పి నేను 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, అది ఒకరోజు గంట చేసి మరుసటి రోజు చేయకపోతే అది ఫెయిల్యూర్ అవుతాం. ఈ రకంగా ఒక 21 days మనం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మనం ప్రాక్టీస్ చేయాలి, రెగ్యులర్ అయిపోతుంది మనకు అది. సో అదే రీతిగా ఏంటంటే గివ్ ఏ స్ట్రాంగ్ రీజన్. దేవుడు నా సృష్టికర్త, నా దేవుని సన్నిధిలో నేను గడపాలి అనే ఆశ కలిగి ఉంటే డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ డిసిజన్, స్ట్రాంగ్ రీజన్ అనేది ఉంటే డెఫినెట్గా నువ్వు లేస్తావు. నేను దేవుని సన్నిధిలో కొంచెం సమయం గడపాలి ఈరోజు అని, లేకుంటే 5 గంటలకో 4 గంటలకో 5 గంటలకో 6 గంటలకో నేను గడపాలని చేసి, లేకుంటే అర్ధగంట ప్రార్థన చేస్తే అవుతాను అనుకో, లేవాలి, అలారం బంద్ చేయాలి, కొంచెం వాష్రూమ్కి వెళ్ళాలి, ముఖం కడుక్కోవాలి, ఫ్రెష్గా అవుతావు. అక్కడనే అలారం బంద్ చేసే కూడా మళ్ళీ నిద్రపోతూ ఉంటాం. కొంచెం లేవాలి, అక్కడికి లైట్ వేయాలి. లైట్ వేస్తే కూడా మళ్ళీ నిద్ర రాదు, చీకట్టుకొని నిద్ర వస్తూ ఉంటుంది. సో లైట్ వేయాలి, అలారం బంద్ చేయాలి, వాష్రూమ్కి వెళ్ళాలి, ఫేస్ కడుక్కుంటే నీకు నిద్ర పనిపోతుంది. అప్పుడు దేవునితో నీకు గడపడు. ఆ రకంగా ఏంటంటే ప్రతిదానికి ఏంటంటే బిఫోర్ ఏ ప్లానింగ్ ఉండాలి. రేపటి ప్రోగ్రాం గురించి ఈరోజే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్టే కానీ ఏదైనా ఉంటే మరి ఆ రోజు రాత్రే ప్రిపేర్ చేసుకుంటే ఉదయకాలంలో దేవుని సన్నిధిలో వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. ఇక కంక్లూజన్ ఏంటంటే ఈ రకంగా ఏంటంటే దేవుణ్ణి ఎదుర్కొనకుండా కొత్త రోజును ఎదుర్కొనకూడదు. ఫస్ట్ ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ప్రతి ఒక్కరు ఏంటంటే ఒకవేళ ఇంట్లో ప్రాబ్లం ఉన్నది అనుకో, భర్తని ఎదుర్కొంటూ ఉంటాం. నో, నీవు దేవుణ్ణి ఎదుర్కో ఫస్ట్. ఆయనతో సమస్య ఉండవచ్చును, ఆయన నిన్ను ఒకవేళ ఒకవేళ నీకు ప్రాబ్లం కావచ్చు ఆయనతోటి.
అది కాదు. నీ భర్త ఎవరైనా, పిల్లలైనా ఎవరైనా కూడా ఫస్ట్ నేను దేవుణ్ణి ఎదుర్కోవాలి. మరి ఫస్ట్ డిసిషన్ ఏంటంటే ఈ దేవుని ఎదుర్కోకుండా క్రొత్త రోజును నువ్వు ఎదుర్కొనకూడదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దేవుణ్ణి ముఖ దర్శనమే చేసుకోవాలి. నువ్వు ఆయన ముఖ దర్శనము నువ్వు చేసుకోవాలి. ఉన్నది 11వ కీర్తన లేఖన ఆఖరి వచనంలో ఉంటుంది. మన జాన్ వెస్లీ మన పాస్టర్ ఆయన చనిపోయిన ఆయన చెప్తా ఉండే, నేను ముఖ దర్శనం ఉదయమున ఆయన ముఖ దర్శనమును చేసేద్దని అంటాడు. నాకు బాగా గుర్తుంది అది. సో కాబట్టి ఆయన ముఖాన్ని చూడు, దేవుని సన్నిధిలోనే వెళ్ళు, ఆయనతోనే మాట్లాడు, ఆయనతోనే ముచ్చటించు. మరి ఆ యొక్క నీవైతే నీ బలాన్ని నమ్ముకొనకూడదు. నీ యొక్క విల్ పవర్, నీ యొక్క జ్ఞానము, నీ తెలివి మీద ఆధారపడకుండా ఆయన మీద ఆధారపడిస్తే ఆయన విజయం నీకు ఇస్తాడు. ఆయన బలాన్ని, నీ బలాన్ని నమ్ముకోకుండా ఆయన బలాన్ని మీద ఉదయకాలంన నీవు ఆధారపడితే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. సో కాబట్టి ఏంటంటే ఉదయకాలంన దేవుని గురించి యొక్క ఆలోచనలు, దేవుని యొక్క వాక్యమును నీ భద్రపరుచుకుంటే దినమంతా నీకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒంటరిగా ఆయనను కలుసుకో, ఒంటరిగా ఆయనను ఉదయకాలంలో కలుసుకో, క్రమంగా కలుసుకో, డైలీ కలుసుకోవాలి. ఎవరైనా ఫ్రెండ్స్ కలుసుకున్నప్పుడు అరే ఈరోజు నా ఫ్రెండ్ని కలవలేదు, ఈరోజు ఒక ఆయన నేను కలవలేకపోయాను, ఆ రీతి కాదు. డైలీ ఏమంటాడు ఇక్కడ, ఒంటరిగా ఆయనను కలుసుకో, క్రమంగా కలుసుకో. మరి ఆయనతో నీవు ఆయన గ్రంథముతో మాట్లాడు, ఆయన గ్రంథముతో మాట్లాడుతూ ఉండు, దేవునితో మాట్లాడుతూ ఉండు. కన్వర్జేషన్ అనేది ఉండాలి. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఈ రకంగా ప్రాతకాలమున ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది డే దేవునికి ఇద్దామా? ప్రప్రదంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకే ఇద్దామా? మన మొట్టమొదటి ప్రారంభ దినము ఆయనకే ఇద్దామా, లేక అన్ని పనులైనాక ఆయనకే ఇద్దామా? సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రథంగా ఆయనకే మనం ప్రాధాన్యత ఇద్దామా? మరి ఈ రకంగా మరి ప్రతి ఉదయముననే మోషేను రమ్మన్నాడు. దేవుని యొక్క చిత్తము జరిగించి ఉన్నాడు అబ్రహాం. ఆయన చిత్తమును, ప్రభువా నీ చిత్తమే. వెంటనే కుమారుని తీసుకొని బలి ఇవ్వడానికి వెళ్ళి ఉదయకాలంలో లేచినాడు ఆయన. మరి యెహోషువ యుద్ధాలు కూడా ఉదయకాలంనే, ఎరుకో పట్టణం స్వాధీనం చేసుకోవాలంటే ఉదయకాలంలోనే ప్రారంభించున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన దేవుడై ఉండి, మరి బలవంతుడైన దేవుడై ఉండి, ఆయన పరాక్రమం కలిగిన వాడై ఉండి కూడా సముద్రం యొక్క తుఫాన్ను ఆపగల శక్తి గల ఆయన కూడా ఉదయకాలమున పెందక ఏకాంతంగా అరణ్యంలోకి ప్రార్థన చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళినారు. ఆయననే మనకు అన్ని విధాలుగా మాదిరి. మరి ఈ లోకంలో కొంతమంది మాదిరి తీసుకోవసరం లేదు. మనం ఆయనను ప్రతి విషయంలో మాదిరి. నేను క్రీస్తు యేసు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి. ఆయన పోలికను, ఆయనను మనము మోడల్గా తీసుకోవాలి. ఈ లోక సంబంధమైన హీరోయిన్స్ను వాళ్ళని మోడల్గా తీసుకోకూడదు. మన మానవులైన మన కొంత బలహీనతలు మనకు ఉంటవి, అందరం మానవులమే. కానీ ఆయన దగ్గర నాలో ఎవడు పాపము స్థాపించగలడని ఛాలెంజ్ చేసిన ఆ దేవాది దేవుణ్ణి ఆయనను మాదిరిగా తీసుకొని, సో కాబట్టి ఇట్టి రీతిగా వేకువజామున లేచి ఆయనతో గడుపుదామా? ఒక మంచి నిర్ణయము పరిశుద్ధ బల్ల దగ్గర, దేవుని పరిశుద్ధాత్మ దగ్గర మనము నిర్ణయం తీసుకుందామా? ప్రార్థించుకుందాం, ప్రభు బలను ఆశ్రయిద్దాం. ఇంతవరకు ఒకవేళ అలవాటు లేకుంటే